ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడైతే స్వచ్ఛమైన ప్రేమ కలిగిన మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చాం? వి కేమ్ టు త్రా సుచిత్ర. ఆడవాళ్ళు ప్రేమకి పునాది, ఆడవాళ్లే కాదురా స్నేహానికి వారది, ఆడవాళ్ళు గెలుపుకి సారది, ఆడవాళ్ళేరా ప్రగతికి నాంది. అందుకే అంటామండి ఆడవాళ్ళు. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో మనం భజన చేస్తాం? ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు భజన చేస్తారు. నాకు తెలియదు. మా ఆయనతో షాపింగ్ చేపించుకోవాలి అనుకుంటే అప్పుడు మా ఆయనకి భజన చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో మీ ఆయన అనుకుందాం. హాయ్ వే, బాగున్నావా? బాగున్నావా? బాగున్నా అండి. ఇప్పుడే వచ్చారా? ఏంటి ఎప్పుడు లేని ఈ రోజు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా? ఏం లేదండి, ఈ రోజు ఉండే ప్రేమేగా. ఏదో ట్రెండ్ వేసేటట్టే ఉన్నాయి. అలా కాదండి. నీ జుట్టుకి పూలు వచ్చినాయే, ఎనకందరు ఏం ఎరువేస్తావా? ఓ సారీ, మీరు హస్బెండ్ కదా, ఇప్పుడు మాట్లాడండి. ఇన్ని రోజులు మంచివాడిని కదా? లేదండి, ఎప్పుడు మంచివారే. అక్క అదే కొంగిట్లా ఫ్రీగా వదిలేచ్చు కదా, పిన్నది పెట్టాక మీరు ఇట్లా ఇట్లా అనుకుంటది కదా, అట్లా వద్దా నీకు చిరాక? ఓ మీరు సారీ అండి, మీ ఆయన కదా. ఈ రోజు మనం సరదాగా బయటికి వెళ్ళొద్దామా అక్క? లేదు లేదు, ఈ పూలు మీ ఆయన చెవులో పెడతావా అక్క? ఓ ఓకే, మీరు హస్బెండ్ కదా, మాట్లాడమాట. భజన చేయండి, భజన చేయాలి. నేను అడగకుండానే మీకు అన్ని తెలిసిపోతాయి కదా. ఇప్పుడు పెళ్లి ఉంది కదండి, దానికి కొంచెం షాపింగ్కి వెళ్దామని అడుగుతున్నానండి. అయ్యో ఇది భజన కాదు, నీ భజన చూసి అర్థమవుతుంది. రోజు మీ ఇంట్లో మీ ఆయనే కదా నేను భజన చేసేది. నువ్వు చెయ్యవు, నాకు అర్థమైంది. నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే పాపం మా బావ ఎంత భజన చేస్తుండో. ఓ మా కలమ్మా, చెప్పమ్మా. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో రవితో ఫోటో దిగితే అందరూ నాకు భజన చేస్తారు. అందుకే మనం ఫోటో దిగదు, డైరెక్ట్ నువ్వు హీరోయిన్, నేను హీరో, సినిమా తీద్దాం. నీ చుట్లకెళ్ళలో పూలు వచ్చినాయి. మా ఆయనే పెట్టారు. మీ ఆయన పెట్టాడు? మీ ఆయన టెంట్ హౌస్ ఓనరా? మ్యూజిక్ ఏంట్రా? చెయ్యి పాలా. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నువ్వేదో రోజు బాగా నడవాలని, నేను నడక చూసి అందరూ వావ్ అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎంకరేజ్ చేస్తూ ఈ వరల్డ్ కప్. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో అందమైన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మేడం మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్ని నెలల నుంచి పని చేస్తున్నారు? అలా 10 years నుంచి అండి. జీతం వస్తుందా? లేదండి. లాక్కుంటారు కదా మీరు? లేదండి. లాక్కుంటలేరా? మరి మీ ఖర్చులు ఎలా పోతున్నాయి? ఆయన చూసుకుంటారండి. మొత్తం ఆయన ఇచ్చినవే తీసుకోవాలి, మీకు ఇష్టం వచ్చింది ఏం తీసుకోలేదు అనమాట. మేడం మీ పేరు? సారిక. సారిక గారు, పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 years అండి. అంటే చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? పెళ్లి చేసుకుంటేనే తెలుస్తుంది అది ఎవరికైనా. అంటే మనమేనా? అందరు నష్టపోవాలి, అందరూ చేసుకోండి. మీరైతే హ్యాపీ లైఫ్? యా సూపర్. ఏం చేస్తుంటారు పెద్ద బాబు? మా బాబు 7th class. పెద్ద బాబు? మా సార్ బిజినెస్ అండి. మీ సార్ బిజినెస్ చేస్తాడు. బాబు 7th class అండ్ పాప 4th class. పాప కంప్లీట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్నమాట. వెరీ గుడ్. మేడం మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫ్. యాస్తకు రాదా అండి పనులు చేసి? ఎందుకండి? ప్రేమతో చేస్తున్నారు కాబట్టి. అంతేనండి. ప్రేమతో ఏది చేసినా నచ్చిపోతుంది. డాన్స్ రాని మేడం.
మీ పెళ్లిలో మీరు డాన్స్ చేయలేదా? పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? ఐఎమ్ అన్మ్యారీడ్ సార్. ఎందుకంటే పెళ్లి మీద ఏమైనా నెగిటివ్ ఇంప్రెషన్ ఏమైనా ఉందా? నెగిటివ్ ఏం లేదండి. ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటారు? అంటే ఏమైనా ఉన్నాయా, కోరికలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వచ్చినప్పుడు చూసుకున్నా? టీచింగ్ స్టాఫ్ ఇయర్ సార్. టీచింగ్ స్టాఫ్. ఓ అయితే జాబ్ చేస్తున్నారు, కరెక్ట్ ఏజ్ అనుకుంటా. సో ఎలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటారు? హీ హాస్ టు బి ఇన్ ఎయిర్ ఫోర్స్. హీ హాస్ టు గాలికి తిరగాలి. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి ఎటు ఫోర్స్ వస్తే అటు పోవాలి, అంతే కదా? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ కావాలా? అది అంటే చెప్పండి అక్క. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నీ పేరే హౌస్ వైఫా? లలిత. అయ్యో ఏం చేస్తుంటావు లలిత అక్క? ఆఫీస్ ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా గిన్నెలు తోముడు, బట్టలు ఉతికుడు, గిన్నెలు తోముడు, బట్టలు ఉతికుడు. అవి హాబీస్ ఎప్పుడైనా? మీ పేరక్క? సుకన్య. సుకన్య గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ లో టిష్యూ కల్చర్ వర్క్ చేస్తారు. ఏం కల్చర్ లో ఏం చేస్తారు? టిష్యూ కల్చర్, బనానా ప్లాంట్స్ తయారవుతాయి. బనానా ప్లాంట్స్. ఓ పెద్ద ఉద్యోగమే. వెరీ గుడ్ అండి, ఫస్ట్ టైం వింటున్నా. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన ఇయర్ ఫోన్స్ తీసుకురండి రా. గేమ్ తెలుసు కదా నీకు, రేచీకట్ ఉందంట కదా. సో మీ ఇద్దరికి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా. మీ ఇద్దరిలో ఒక్కరు ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఈవిడితో చెప్పియాలి 30 seconds లో. ఓకేనా? నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, గట్టిగా మొత్తం స్టేట్మెంట్ చెప్పాలి. పొలంలో వానపాములు ఏరుకునేదానా. పొలంలో వానపాములు ఏరుకునేదానా. ఏరుకునేదానా. ఏరుకుంటాయా? ఏరుకునేదానా. ఎందుకుంటాయి? ఏరుకునేదానా. 5 ఏరుకునేదానా. 3 ఏరుకునేదానా. నాకు డైరెక్ట్ తిడుతున్నట్టే ఉన్నది. డైరెక్ట్ ఇప్పుడు చెప్పమ్మా. పొలంలో వానపాములు ఏరుకునేదానా. అవ్వా అవ్వా. ఓ పెద్దమ్మని పంపి నువ్వు వెళ్ళు. పాట వస్తుందా వస్తలేదా? వస్తుంది. చిన్నపిల్లలు ఏరుకెళ్తావంట కదా నువ్వు. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, తాలింపులో వేస్తారు పోపు, ఈ షోకి రవిగాడు తోపు. తాలింపులో వేస్తారు పోపు, తాలింపులో వేశారు పోపు, ఈ షోకి రవే తోపు. నీ షోకి రవి. ఈ షోకి రవే తోపు. రవి ఏ పాట? రోజు మీ ఆయన ఈ పగల పడతా ఉంటా కదా. నేను మీకు ఇచ్చేది హైదరాబాద్ లో ఉంటుంది కోటి, ఈ షోకి నువ్వే బ్యూటీ. హైదరాబాద్ లో ఉంటుంది కోటి. హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటుంది కోటి. హైదరాబాద్. హైదరాబాద్ ఉంటుంది కోటి. హైదరాబాద్ లో ఉంటుంది కోటి. కోటి. ఈ షోకి బ్యూటీ. బ్యూటీ. హైదరాబాద్ లో ఉంటుంది కోటి, ఈ షోకి నేనే బ్యూటీ. టైం అప్ అయిన తర్వాత చెప్పింది కాబట్టి ఈ పాయింట్ ఇవ్వట్లేదు. మొత్తానికి 1 minute లో మీరు ఒకటే పాయింట్ గెలుచుకున్నారు. ఇప్పుడు మీ ఛాన్స్, వచ్చేయండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, కొబ్బరి చెట్టు దగ్గర అరిటాకులు ఏరుకుండే ముఖం దానా. కొబ్బరి. కోపల్. కొబ్బరి. కొంపల్లి. కొబ్బరి. కొంపల్లి. కొబ్బరి. కొబ్బరి. కొంపల్లి. కొబ్బరి. లోపల్లి. ఓకే చెప్పండి. కొంపల్లి. నీ కొంపలికో షేరాటలు నడుతావు ఆయన. ఇప్పుడు చెప్తా తిను జాగ్రత్తగా. కొబ్బరి చెట్టు దగ్గర అరిటాకులు ఏరుకుండే ముఖం దానా. లెంత్ నో. లెంత్ చూపెట్టాలా? ఇది డంషరాజ్ కాదక్క, లిప్ రీడింగ్. 1 point పాయే. నెక్స్ట్ రండి. వస్తుందా పాట? వస్తుందా? లక 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 నువ్వే
ఈ షోకి పెద్దక్క లక్క 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 నువ్వే ఈ షోకి పెద్దక్క ఈ షోకి నువ్వే పెద్ద అక్క. లక 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 ఈ షోకి నువ్వే పెద్ద అక్క. రైట్ ఆన్సర్. మిమ్మల్ని అడిగేది పుట్టి మీద కూడు ఈ నేల ఈ నేల చేప మీద ఈ నేల చేప ఈ నేల చేప పుట్టి మీద కూడు ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు ఈ నేల చేప మీద తోడు ఈ నేల చేప మీద తోడు ఉట్టి మీద కూడు ఈ నేల చేప మీద తోడు. రైట్ ఆన్సర్. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. బేసిక్ గా 3 పాయింట్స్ లో 2 పాయింట్స్ గెలుచుకుంది వీళ్ళు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్ 3000 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడాలంటే బాగా తెలివి ఉండాలి. ఎవరు ఆడాలనుకుంటున్నారో చేయొద్దండి, అంటే మిగతా వాళ్ళు తెలివి లేని వాళ్ళు అని. అమ్మ భయంతో ఎత్తురావు అమ్మ చెయ్యి నువ్వు. వామ్మో ఈడు ఎక్కడ తెలియలేదని నీతోనే స్టార్ట్ చేద్దాం. ఎట్లా వాట్స్ యువర్ నేమ్? శిరీష. శిరీష ఏం చేస్తుంటావు శిరీష? టీచింగ్. టీచింగ్. వాట్ డు యు టీచ్? ఏం నేర్పుతున్నావు అమ్మా? పిల్లలకి ఇట్లనే కన్ఫ్యూజన్ ఇంకా ఏదో నేర్పుతున్నావు ఏంది? మేనేజింగ్ ద 4 branches ఆఫ్ స్కూల్. కూల్ కానీ టీచింగ్ ప్రొఫెషన్ కాదు. లేదు. భయం అయింది నాకు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందా. జనరల్ గా నీ హైట్ ఎంత? హైట్ తెలియదా? సుమారుగా ఎంత? 5'2", 5'3", 5. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 200 వెయిట్ ఉండే గుండె అంటే హృదయం ఏ జీవికి ఉంటుంది? ఎలిఫెంట్ కి. ఎలిఫెంట్ మొత్తం వెయిట్ 180-170 kgs ఉంటుంది. నేను చెప్పే గుండెనే 200 kgs అంటున్నా. నీకు తెలీదు అని చెప్పు, నేను ఆప్షన్స్ ఇస్తా. నువ్వు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు అనుకో ఈ బ్యాగ్ ఇస్తా. అందులో వేస్తే 500 రూపాయలు ఇస్తా. 500, 1000, అప్పుడప్పుడు 50,000 కూడా ఇస్తా. కానీ నేను ఆప్షన్స్ చెప్పిన అనుకో ఆ 50% అమౌంట్ నాకు ఇవ్వాలి. ఓకేనా? ఓకే. ఆప్షన్ ఏ ఎలిఫెంట్, ఆప్షన్ బి నీలి తిమింగలం, ఆప్షన్ సి ఇట్స్ ది జాయింట్ టైగర్ అండ్ ఆప్షన్ డి డైనోసార్. ఈ 4 ఏనా బీనా సీనా డీనా? బి. ఏంటది? నీలి తిలంగ్. ఇంగ్లీష్ చెప్పు. బ్లూ వేల్. బ్లూ వేల్ కి 5 feet 200 kgs హార్ట్. షూరా? షూర్. అండ్ ఆప్షన్ బి నీటి తిమింగలం అంటే బ్లూ వేల్ ఇట్స్ ది రైట్ ఆన్సర్. బయలుదేరు. పాడు జీవితము. ఫస్ట్ ఛాన్స్ 500 రూపాయలు ఇద్దాం అనుకున్నా. నెక్స్ట్ తెలివి ఉండాలమ్మా. రండి. మీ పేరేంటి మేడం? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా ఒక జీవి. నేను వాటి క్వాలిటీస్ చెప్తా, అది ఏ జీవియో చెప్పాలి. మీరు మీకు తెలియకపోతే ఆప్షన్స్ ఇస్తా. ఈ జీవి ఒక జీవిని చంపాలి, దాన్ని తినాలి అని అంటే ఏం చేస్తుంది తెలుసా? ఈ జీవి ఆ జీవిలాగా అరిచి దాన్ని అట్రాక్ట్ చేసి చంపి తినేస్తుంది. ఈ జీవి చిరంజీవి కాదు. ఏ జీవి? ఆర్జీవి అయితే అసలే కాదు. ఈ జీవి ఏ జీవి? కోత అనుకుంటున్నాను. కోత? సరే ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్ ఓకే. ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి ఎలుక, ఆప్షన్ సి కోతి, ఆప్షన్ డి మంకీ. కోతి మంకీ ఒకటే కదండి. మీకు ఈజీ చేసే ఆలోచన చెప్పండి. పులి రైట్ ఆన్సర్. పులి ఇస్ రైట్ ఆన్సర్. పులి మిమిక్రీ చేస్తుంది.
ఇటే ఇటే ఇటే. సినిమా ప్రభాస్ గారి గురించి అడుగుతా. ప్రభాస్ గారిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు చిరంజీవి గారిని మెగాస్టార్ అంటాం, ప్రభాస్ గారిని ఏమంటాం? రెబల్ స్టార్. యంగ్ రెబల్ స్టార్ అంటారు. ఓకే, యంగ్ రెబల్ స్టార్ అంటారు. ఇప్పుడు రెబల్ స్టార్ అంటారు. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ప్రభాస్ గారు నటించిన మొట్టమొదటి చిత్రం, తెలుగు చిత్రం పేరేంటి? ఈశ్వర్. రైట్ ఆన్సర్. ₹500. Congratulations. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎక్కువ మంది పిల్లలకి జన్మనిచ్చిన మదర్ గా ఒక మహిళకి రికార్డు ఉంది. ఆవిడ సుమారు ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చింది? లైఫ్ టైం మొత్తంలో ఒక లేడీ ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చింది? ఆప్షన్ ఏ 54, ఆప్షన్ బి 64, ఆప్షన్ సి 74, లాస్ట్ ఆప్షన్ డి 69. మన ఇండియాలో ఫోన్ నంబర్లు ఏ నంబర్ తో స్టార్ట్ అవుతాయి? 9. చెప్పు, చెప్పే. 69. రైట్ ఆన్సర్. రష్యన్ మహిళకి రికార్డు ఉంది, 69 కిడ్స్ తను జన్మనిచ్చింది మహాతల్లి. మాంకాలమ్మ రావాలమ్మ, మాంకాలమ్మ రావాలమ్మ. అమ్మ అమ్మ అమ్మ, శాంతి శాంతి శాంతి. 500 రూపాయలమ్మ. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలి అని అంటే ఒక ఎక్సర్సైజ్ చూపెడితే ఎక్సర్సైజ్ చేయాలి. చేతులు స్ట్రైట్, పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో. వెరీ గుడ్. సో థర్డ్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. దుపట్టా వచ్చింది, దీనికి కొన్ని బొక్కలు పెట్టినాం. ఓకేనా? ఈ బొక్కల నుంచి ఆ బాల్ ని తీసుకొని ఆ బాస్కెట్ లో వేయాలి. ఇద్దరు ఆడతారు. ఇద్దరు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరు అట్లనే ఉంటారు, ఇంకొకరు యాడ్ అవుతారు. ఇలా 1 మినిట్ వరకు మీరు ఆడుతూనే ఉండాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టక్కా టక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముఖి ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్ల. జర్రా జర్రా కన్ను కొట్టి, గిర్రా గిర్రా నన్ను చొట్టి, ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లో. బయ్యారమేమో బండలని, కిస్సారమేమో తండలని, నిస్సారమంటే బ్లడ్డలని, మెచ్చుకో మెచ్చుకో పిల్లో. కిర్రకిపోయే మ్యాటరని, ఎర్రకిపోయే మీటరని, కుర్రాడి నిండా కలనకుండా లెక్కలేనికి కులేనని, మెచ్చుకో 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 పిల్లు. నువ్వు బుక్కల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో 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 పిల్లు. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. అక్క చేతితో ఎందుకు పెట్టినావు అక్క? అమ్మా చెయ్యి ఎందుకు పెట్టిరమ్మా? టైం అయిపోతుంది కదా అని ఫాస్ట్ గా తీసి పెట్టేసి. అమ్మా చెయ్యి పెడితే చీటింగ్ కదమ్మా. అంత ఆలోచన రాలేదు అప్పుడు. అమ్మా గెలవాలని. ఎంత టైం అయిపోయినా పొయ్యి మీద ఉన్నదాన్ని మసిగుట్టతోనే ముట్టుకుంటారమ్మా. ఖాళీ చేతులు ముట్టుకొని చెయ్యి కాలుతుందమ్మా.
ఇప్పుడు కాలింది చూడు. పనిష్మెంట్ గా 3 తీసేస్తున్నా. చీటింగ్ చేశారు కాబట్టి 3 మైనస్. సో ఫైనల్ గా మీరు వేసిన కౌంట్ చేస్తే 1 2 3 and 4. సో 4 బాల్స్ వేసారు మీరు 1 minute లో. మీరు 5 వేస్తే క్లియర్ కట్ విన్నర్. టైం అయిపోతుంది కదా, దగ్గర వచ్చింది కదా, మా ఆయన దూరం పోతుండు కదా అని చేయకండి చీటింగ్. ఓకేనా? వచ్చేయండి. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే. Hola chica, hola hola chica. స్టాచ్యూ లాస్ట్ అయింది కన్నే. Hola chica, hola hola chica. ఎట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. Hola chica, hola hola chica, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచికా. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. Hola chica, hola hola chica. 5 4 3 2 1. మొత్తానికి అయ్యా 1 2 3 4 వేసారు. ఇందులోకి వెళ్ళి నేను చీటింగ్ చేసిన కాబట్టి 2 డిలీట్ చేస్తున్నా అంతే. ఇది నా షో, నేను ఏమైనా చేయొచ్చు. అంటే ఈజీ గెలుస్తున్నారు కదా, దానికి కొంచెం స్పైసీ చేద్దాము అని. అయినా కష్టపడి చేశారు కదా, మొదలకి 1 తీసేసినా కూడా టోటల్ గా మీరు 4 + 1 5 వేసారు. అండ్ నేను చీటింగ్ చేయకపోతే 10 వేసేటోళ్ళు ఇంకా. కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, సూపర్ గా ఆడారు కాబట్టి 3000 రూపాయలు గెలుచుకున్నారు.